హలో అండి. అందరికీ నమస్కారం. టెక్‌ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈ సెషన్‌లో మీకు ఒక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ యాన్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే ఒక జావా ప్రోగ్రామ్ రాసి మనము ఒక ఇయర్‌ని చెక్ జేయాలి. మనం ఒక యూజర్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు యూజర్ అనేవాడు ఒక ఇయర్‌ని ఒక నార్మల్ ఇయర్‌ని ఎంటర్ చేస్తాడు. ఆ ఇయర్ వచ్చేసి మరి లీప్ ఇయరా? కాదా? అనేది మనం చెప్పాలి. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం రిజల్ట్‌లో చెప్పాలి. అలాంటి ప్రోగ్రామ్ మనం ఇప్పుడు రాయబోతున్నాం ప్రాక్టికల్‌గా. మనం ప్రాక్టికల్‌గా చూసే ముందు అసలు ఈ లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. ఏముండాలి? ఏం తెలియాలి లీప్ ఇయర్ గురించి? లీప్ ఇయర్ ఎప్పుడు లీప్ ఇయర్ అవుతదనేది మనకు తెలియాలి. ఈ డయాగ్రామ్ చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతది. ఈ టెక్స్ట్ కన్నా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన డయాగ్రామ్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను చూపించే డయాగ్రామ్ చూడండి మీకు అర్థమైపోతది. ఎప్పుడు ఒక ఇయర్‌ని మనం లీప్ ఇయర్ అంటామంటే ఇప్పుడు 2024 ఉంది ఈ ఇయర్. ఇది లీప్ ఇయరా? కాదా? లీప్ ఇయర్ అండి. 2024 నేనిప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఈ వీడియో ఇయర్ వచ్చేసి 2024 ఉందండి. ఇక్కడ లీప్ ఇయర్ 2024 అని ఇచ్చామనుకోండి. ఫస్ట్ ఎట్లా చెక్ చేయాలి ఇది లీప్ ఇయరా కాదా 2024 అనేది? ఫస్ట్ దాన్ని ఒక 4 తోటి డివైడ్ చేయాలండి. ఓకే. 2024ని 4 తోటి డివైడ్ చేస్తే డివైడ్ అవుతుందా? 4, 5 20. ఓకే. ఇక్కడ 4, 6 24 అంటే డివైడ్ అయితుంది ఇక్కడ. 4 తోటి డివైడ్ అయితుంది. రిమైండర్ 0 వస్తుంది. మనం 4 తోటి కంప్లీట్‌గా డివైడ్ అయిందనుకోండి. మనం ఇప్పుడు 4 తోటి కంప్లీట్‌గా డివైడ్ అయింది కదా! మరి ఇది ఖచ్చితంగా లీప్ ఇయరా అంటే ఇంకా చెప్పలేము. ఇది ఫస్ట్ చెక్ అన్నట్టు. ఇది ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా అని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ 4 తోటి డివైడ్ చేసి అది రిమైండర్ 0 వస్తుందా చూసుకుంటాము. రిమైండర్ 0 వచ్చినంత మాత్రాన అది లీప్ ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం లీప్ ఇయర్ కన్ఫర్మ్ చేస్తాం అనేది చూపిస్తాను. అది 4 తోటి డివైడ్ అయిన తర్వాత 0 వస్తే ఒకవేళ 0 వస్తే పాసిబిలిటీ ఉందండి. ఇది ఇయర్ లీప్ ఇయర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఈ 4 తోటి డివైడ్ చేసిన తర్వాత గూడా మనకి రిమైండర్ 0 కాకుండా ఏదో 1 2 ఏదో నచ్చిందనుకోండి. అప్పుడు అది లీప్ ఇయర్ కాదండి. ఓకే. రిమైండర్ 0 వస్తేనే లీప్ ఇయర్. 4 తోటి డివైడ్ చేసినప్పుడు ఆ ఇయర్ పాసిబిలిటీ ఉంటది. లీప్ ఇయర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. 4 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ ఇయర్‌కి లీప్ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంటది. పాసిబిలిటీ ఉంటది. అదే 4 తోటి డివైడ్ చేసినప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మనకి రిమైండర్ 0 రాలేదనుకోండి. అక్కడికే వదిలేసి ఇది లీప్ ఇయర్ కాదు. ఇప్పుడు 2023 తీసుకోండి. దాన్ని 4 తోటి డివైడ్ చేయలేము. ఓకే. 2023 ఇయర్ ఇంతకుముందు ఇయర్ డివైడ్ బై 4 చేసినప్పుడు రిమైండర్ 0 రాదండి మనకి. రిమైండర్ 0 రాదు. నాకు తెలిసొచ్చి 3 అనేది రిమైండర్ వస్తది కాబట్టి అది లీప్ ఇయర్ కాదని కొట్టేస్తాం దాన్ని. అది లీప్ ఇయర్ అయితే కాదు. మరి 2024 తీసుకున్నాము. అది లీప్ ఇయరా? కాదా? ఇంకా కన్ఫర్మ్ కాలేదు మనకు. ఎప్పుడు లీప్ ఇయర్ అని కన్ఫర్మ్ అవుతాం అంటే, సరే ఈ 4 తోటైతే మనం 2024 అయితే డివైడ్ అయింది. రిమైండర్ 0 వచ్చింది. నెక్స్ట్ ఏం చెక్ చేస్తామంటే, మరి అది ఈ 2024 ఏదైతే 4 తోటి డివైడ్ చేసి 0 రిమైండర్ వచ్చిందో 100 తోటి కూడా డివైడ్ చేసి చూడాలండి నెక్స్ట్. ఒకవేళ 4 తోటి డివైడ్ అయితే 100 తోటి కూడా డివైడ్ అయితుందా అని చూడాలి. 2024 100 తోటి మీరు డివైడ్ చేశారనుకోండి 24 వస్తదండి రిమైండర్. అయితే రిమైండర్ 0 లేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ అండి. ఓకే. ఖచ్చితంగా ఇది లీప్ ఇయర్. 4 తోటి డివైడ్ అయింది. కానీ 100 తోటి రిమైండర్ డివైడ్ అయ్యి రిమైండర్ 0 రావట్లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా లీప్ ఇయర్. ఇదొక కేస్ అండి. లీప్ ఇయర్‌కి ఇదొక కేసు. 4 తోటి డివైడ్ అయిన తర్వాత 100 తోటి డివైడ్ చేసినప్పుడు డివైడ్ కాకపోతే 4 తోటి అయింది కాబట్టి అది లీప్ ఇయర్. 100 తోటి కాలేదు. 4 తోటి అయింది. 100 తోటి కాలేదు కాబట్టి లీప్ ఇయర్. సరే 4 తోటి డివైడ్ అయింది. ఓకే. ఇంకొక ఇయర్ తీసుకుంటానండి. నేను ఏ ఇయర్ తీసుకుంటాను? 2000 ఇయర్ తీసుకుంటాను. 2024 కాకుండా 2000 తీసుకుంటాను. 2000 తీసుకున్నప్పుడు ఓకే. ఇక్కడ ఏమైతుంది 2000 తీసుకున్నప్పుడు? 2000 తీసుకున్నప్పుడు 4 తోటి డివైడ్ అయితదండి. 2000 4, 500గా 2000 అయితది కాబట్టి లీప్ ఇయర్‌కి పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇక్కడికెళ్ళిన తర్వాత మళ్ళా 100 తోటి కూడా డివైడ్ అయితుంది చూడండి. 2000 అనేది 100 తోటి కూడా డివైడ్ అయితుంది. ఇంతకు ముందేమో కాలేదు కాబట్టి డైరెక్ట్ లీప్ ఇయర్ అని అనౌన్స్ చేసేసాను. కానీ ఇప్పుడు 2000 అనేది 4 తోటి డివైడ్ అయ్యి రిమైండర్ 0 ఇస్తుంది. 100 తోటి డివైడ్ అయ్యి 0 రిమైండర్ ఇస్తుంది. అప్పుడు ఇంకా పాసిబిలిటీయే ఉంది. కానీ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటదంటే, ఒకవేళ ఇది 100 తోటి డివైడ్ అయింది. 4 కాకుండా 100 తోటి కూడా డివైడ్ అయ్యి రిమైండర్ 0 ఇస్తే, అప్పుడు ఇంకొక లెవెల్‌కి మనం కిందికి దిగి
400 తోటి కూడా డివైడ్ చేసి 0 ఇస్తుందా లేదా చూడాలి. ఒకవేళ 4 తోటి 100 తోటి సపరేట్ గా 0 ఇస్తే 400 తోటి కూడా 0 ఇస్తే అప్పుడు లీప్ ఇయర్ అండి. లేదు 4 తోటి డివైడ్ అయింది 0 ఇచ్చింది, 100 తోటి డివైడ్ అయింది 0 ఇచ్చింది, కానీ 400 తోటి డివైడ్ చేస్తే మాత్రం 0 ఇవ్వట్లేదు అనుకోండి, అది లీప్ ఇయర్ కాదు. ఇలా ఉంటదండి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా తెలుసుకోవాలంటే ఇంత ఉంటది, ఇంత నాలెడ్జ్ అనేది అవసరం. చాలా మందికి ఇది అర్థం కాకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఫస్ట్ లీప్ ఇయరా కాదా, ఫస్ట్ క్లియర్ కట్ గా ఎట్లా చెప్పొచ్చు అంటే లీప్ ఇయర్ కాదని 4 తోటి డివైడ్ కాలేదనుకోండి, స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఇంకేం ఆలోచించకుండా అది లీప్ ఇయర్ కాదు. ఒకవేళ 4 తోటి డివైడ్ అయింది అనుకోండి, పాసిబిలిటీ ఉంటది. 4 తోటి డివైడ్ అయింది 100 తోటి డివైడ్ కాలేదనుకోండి, అది లీప్ ఇయర్, ఖచ్చితంగా లీప్ ఇయర్. ఓకే, 4 తోటి డివైడ్ అయింది కానీ 100 తోటి డివైడ్ కాకపోతే ఖచ్చితంగా లీప్ ఇయర్. కానీ 4 తోటి డివైడ్ అయింది 100 తోటి డివైడ్ అయింది అనుకోండి, అప్పుడు 400 తోటి కూడా డివైడ్ అయితేనే లీప్ ఇయర్. 400 తోటి డివైడ్ కాకపోతే నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, ఇట్లా ఉంటదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రోగ్రామ్ రూపంలో రాస్తాం మనం ఎలాగో. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఎప్పుడు లీప్ ఇయర్ అవుతుంది, ఎప్పుడు నాట్ లీప్ ఇయర్ కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, ప్రాక్టికల్ గా చూపించినప్పుడు ఈ లాజిక్ రాసి మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఓకే, సో ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఒక ప్యాకేజ్ ఆల్రెడీ ఉందండి మనకి. ఒక నిమిషం, క్లోజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఫ్రెష్ గా మీకు ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను చూడండి. క్యాన్సల్ చేస్తాను. న్యూ క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ లీప్ ఇయర్ డెమో, ఇక్కడ ఓకే డెమో అని పెడతాను. ఓకే, డెమో 2 అని పెడతాను. ఓకే, ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కాబట్టి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. మెయిన్ మెథడ్ కూడా రాసేసాను. ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఏం చేస్తానంటే ఫస్ట్ యూజర్ నుంచి ఒక ఇయర్ అనే దాన్ని ఇన్పుట్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఇన్పుట్ తీసుకోవాలంటే మనము స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, ఇక్కడ సెమికాలన్ ఇచ్చేస్తాను. సెమికాలన్ ఇచ్చేసి Ctrl+Shift+O అని పెట్టేస్తే ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. జావా లైబ్రరీ నుంచి మనకు స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని అంటే ఈ నెక్స్ట్ ఇంట్ మెథడ్ యూజర్ నుంచి ఒక నెంబర్ వాల్యూని ఇన్పుట్ కింద తీసుకుంటుందండి. ఓకే, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. system.out.println ఎంటర్ ఎనీ ఇయర్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తాను. ఇది హెల్పింగ్ మెసేజ్ అన్నట్టు. లేకపోతే మనం ఈ హెల్ప్ మెసేజ్ లేకుండా రన్ చేస్తే ఇక్కడ యూజర్కి ఏం అర్థం కాదు. అవుట్పుట్ లో ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అసలు ఇయర్ ఎంటర్ చేయాలనేది అర్థం కాదు. ఈ మెసేజ్ చూసి ఎంటర్ చేస్తాడు యూజర్. అందుకోసం ఈ స్టేట్మెంట్ ఇస్తాము. దాని తర్వాత ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ చేసుకుంటామండి. మనం ఒక వేరియబుల్, ఒక ఇయర్ అనే వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇంటూ వై కూడా ఇవ్వచ్చు, ఇయర్ అని కూడా ఇవ్వచ్చు. ఏదో ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని, ఇయర్ అనే ఇన్పుట్ ని స్టోర్ చేసుకున్న తర్వాత ఓకే, స్టోర్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ మనకి ఇంకా అవసరం లేదు. ఇన్పుట్ అనేది అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసుకుందాము. బెస్ట్ ప్రాక్టీస్ కింద మంచి విధానాలు మనము ప్రోగ్రామింగ్ లో మనం ఫాలో అవ్వాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తాయండి. ఇక్కడ మెమరీ లీక్ కాకుండా క్లోజ్ చేసేస్తే ఈజీ ఉంటుంది. జావాకి గార్బేజ్ కలెక్షన్ మెకానిజం ఆటోమేటిక్ గా వచ్చేసి ఫాస్ట్ గా దీన్ని అన్యూజ్డ్ మెమరీ అని చెప్పేసి ఆబ్జెక్ట్ ని రిలీజ్ చేసేస్తుంది మెమరీ నుంచి. ఓకే, అన్అలొకేటెడ్ మెమరీస్ ని రిలీజ్ చేసేస్తుంది అన్నట్టు ఫాస్ట్ గా. ఓకే, ఇది మీరు రాయకపోతే మెమరీ లీక్ అయితే ఉంటుంది. గార్బేజ్ కలెక్టర్ వచ్చి క్లీన్ చేసే లోపల అట్లా అన్ని ఉంటాయి వేరే కాన్సెప్ట్స్. కానీ ప్రస్తుతానికి మనం ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్ గురించి. సో ఇక్కడైతే ఇన్పుట్ తీసుకున్నానండి. ఇయర్ వచ్చింది మనకి యూజర్ నుంచి. యూజర్ ఒక ఇయర్ ఎంటర్ చేసిండు. అది ఇయర్ లీప్ ఇయరా కాదా మనం చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ లో చూస్తే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 వస్తుందా వస్తలేదా, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. కండిషన్ రాద్దాం మనం. ఇయర్ మాడ్యులస్ అనే ఆపరేటర్ మనకి జావాలో ఉంది. అది రిమైండర్ ఇచ్చేస్తుంది డివైడ్ చేసి. ఇప్పుడు ఈ మాడ్యులస్ 4 అంటే ఈ 4 తోటి ఇయర్ ని డివైడ్ చేసి 0 అనేది రిమైండర్ వస్తుందా లేదా. ఒకవేళ రిమైండర్ వస్తుంది అనుకోండి, పాసిబిలిటీ ఉంది ఈ ఇయర్ అనేది లీప్ ఇయర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు రావట్లేదు అనుకోండి, ఓకే 4 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావట్లేదు అనుకోండి, ఖచ్చితంగా ఏంది ఇది లీప్ ఇయర్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ బులియన్ అని చెప్పేసి ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఏదన్నా ఏమి ఇవ్వచ్చు మనం. ఈజ్ లీప్ ఇయర్ అని ఒక వేరియబుల్ చేస్తాను. బై డిఫాల్ట్ గా దీనికి ఒక వాల్యూ ఇస్తాను, ఫాల్స్ అని ఇస్తాను. ఓకే, ఫాల్స్ ఇచ్చేసి దీనికి ఒకవేళ ఈ ఇయర్ అనేది 4 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 లేదనుకోండి, అది ఖచ్చితంగా లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫాల్స్ అనే వాల్యూ ఇచ్చేస్తాను నేను. ఓకే, బులియన్ వాల్యూ ఇచ్చేస్తాను. ఒకవేళ అది 4 తోటి డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 ఇస్తుంది అనుకోండి,
మనం ఇంకొన్ని చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో చూడండి. ఒకవేళ 4 తోటి డివైడ్ కాలేకపోతే లీప్ ఇయర్ కాదు, ఫాల్స్ అని ఇచ్చేసినాం. ఒకవేళ 4 తోటి డివైడ్ అయ్యి రిమైండర్ 0 ఇస్తే మనం అప్పుడు 100 తోటి డివైడ్ చేయాలండి. 100 తోటి డివైడ్ అయినప్పుడు 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఇఫ్ అని చెప్పేసి ఇయర్ ని మాడ్యులస్ 100 పెట్టినప్పుడు ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకే, ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. ఓకే, ఈక్వల్ టు 0 అయితే అప్పుడు పాసిబిలిటీ ఉందండి, ఇంకా లీప్ ఇయర్ కి పాసిబిలిటీ ఉంది. కాదు, 100 తో డివైడ్ కాలేదనుకుందాం. ఓకే, 100 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కాకపోతే ఖచ్చితంగా అది లీప్ ఇయరే. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో 4 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది, కానీ 100 తోటి డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే లీప్ ఇయర్. అక్కడ అది లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ లీప్ ఇయర్ అన్నప్పుడు ఏం చేస్తాను? ఖచ్చితంగా ఇది లీప్ ఇయరే. 4 తోటి డివైడ్ అయినప్పుడు 0 వచ్చింది, 100 తోటి డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే మాత్రం అది ఖచ్చితంగా లీప్ ఇయర్. ఓన్లీ 4 తోటి డివైడ్ అయ్యి 0 వస్తే మాత్రం, 100 తోటి డివైడ్ అయినప్పుడు 0 రాకపోతే రిమైండర్, అప్పుడు ఖచ్చితంగా లీప్ ఇయర్ అండి. కాకపోతే ఒకవేళ 100 తోటి డివైడ్ అయితే ఒక ఎక్స్ట్రా చెక్ అనేది మనం చేయాలి. పాసిబిలిటీ ఉంది, ఇంకా పాసిబిలిటీ ఉంది లీప్ ఇయర్ కావడానికి. 4 తోటి డివైడ్ అయినప్పుడు 0 వచ్చినప్పుడు, 100 తోటి డివైడ్ అయినప్పుడు 0 వచ్చినప్పుడు కూడా ఇంకో పాసిబిలిటీ ఏముందంటే, ఏదైతే ఇయర్ 4 తో డివైడ్ అయినప్పుడు 0 రిమైండర్ వచ్చిందో, ఏదైతే ఇయర్ 100 తో డివైడ్ అయినప్పుడు 0 వచ్చిందో, ఓకే, 4 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వచ్చిందో, 100 తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చిందో, ఓకే ఓకే, అలాంటి ఇయర్ ఒకవేళ 400 తోటి కూడా డివైడ్ చేస్తే 0 వస్తేనే లీప్ ఇయర్. 400 తో డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే లీప్ ఇయర్ కాదు. అంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇఫ్ ఇయర్ అని చెప్పేసి, ఒకవేళ ఇయర్ అనేది 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, 100 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఇయర్ వచ్చేసి 400 తోటి కూడా డివైడ్ చేసినప్పుడు 0 వస్తే మాత్రమే లీప్ ఇయర్. ఈజ్ లీప్ ఇయర్ ఈజ్ కూడా ట్రూ అని పెడతాను, లీప్ ఇయర్ కాబట్టి. ఒకవేళ ఇది 4 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది, 100 తో డివైడ్ చేసి 0 వచ్చింది, కానీ 400 తో డివైడ్ చేస్తే మాత్రం రాలేదనుకోండి, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తాం కాబట్టి అప్పుడు ఈజ్ లీప్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాయాలి. ఇంతే అండి లాజిక్, ఇంకేం లేదు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే లాజిక్ రాయడం పెద్ద విషయమే కాదు. ఓకే, జస్ట్ కొంచెం స్పేసెస్ తీసేస్తున్నాను, అవసరం లేదు ఇన్ని స్పేసెస్. ఇట్లా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ తోటి, ఓకే, నెస్టింగ్ దాంతో మనం ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాస్ట్ కి ఏం చేస్తానంటే, ఫైనల్ గా ఈజ్ లీప్ ఇయర్ అనేది ఫాల్స్ ఉందా ట్రూ ఉందా అనేది ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. ఇఫ్ కండిషన్ లో ఈజ్ లీప్ ఇయర్ అని పెట్టేసి, ఇక్కడ ట్రూ ఉంటే ఏం చేస్తాను? లీప్ ఇయర్ అన్నట్టు కదా, మన యూజర్ ఎంటర్ చేసిన ఇయర్ వచ్చేసి ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తాను, ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తాను. లేదు అంటే ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన ఇయర్ వచ్చేసి ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని ఎంటర్ చేస్తాం. ఓకే, అని ప్రింట్ చేస్తాం లేకపోతే. ఓకే, సో ఇంతే అండి ప్రోగ్రాము, ఇదే అండి ప్రోగ్రామ్. చూడండి ప్రోగ్రామ్ ఎలా ఉందో. కొంచెం సైజ్ తగ్గిస్తాను, మీరు తర్వాత స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత నేను రన్ చేసిన తర్వాత, ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ తీసుకోమంటాను, అప్పుడు తీసుకోండి. ఇప్పుడు రన్ చేస్తున్నానండి. రన్ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్గా ఇద్దాం మనం ఇయర్స్. 2024 లీప్ ఇయరే కదా. ఎందుకు 2024 లీప్ ఇయర్? 4 తోటి డివైడ్ అవుతుంది, 100 తోటి డివైడ్ కాదు కాబట్టి ఖచ్చితంగా లీప్ ఇయరే. 4 తోటి డివైడ్ అవుతుంది, 4 తోటి డివైడ్ అవుతుందంటే పాసిబిలిటీ ఉంది, కాకపోతే 100 తో డివైడ్ కాదు. ఇది 100 తో డివైడ్ చేసిన రిమైండర్ 24 వస్తుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ పోయి లీప్ ఇయర్ అని చెప్తా. చూడండి, ఈజ్ ఏ లీప్ ఇయర్. సరే, ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను? 2000 తీసుకుంటాను. 2000 తీసుకున్నప్పుడు ఈ 2000 అనేది 4 తో డివైడ్ అవుతుంది, లోపలికి పాసిబిలిటీ ఉంది. మరి 100 తో డివైడ్ అవుతుంది అంటే 100 తో కూడా డివైడ్ అవుతుంది, 0 వస్తుంది రిమైండర్. 20 టైమ్స్ డివైడ్ అవుతుంది 100 తోటి. మరి అట్లాంటి పరిస్థితుల్లో 100 తో డివైడ్ అయితే 4 తో డివైడ్ అయింది, 100 తో డివైడ్ అయితే, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో 400 తోటి కూడా డివైడ్ అవ్వగలుగుతానే లీప్ ఇయర్, లేకపోతే కాదు. మరి 400 తోటి కూడా అవుతుందా అంటే అవుతుందండి. 400 × 500 2000 కాబట్టి ఇదే లీప్ ఇయర్. చూడండి, ఇదే లీప్ ఇయర్, ట్రూకి వెళ్తుంది. ఓకే, మనం ఒక రకమైన ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్, ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే, అది 4 తో డివైడ్ అవుతుంది, 100 తో డివైడ్ అవుతుంది, కానీ 400 తోటి కాకపోతే లీప్ ఇయర్ కాదు. ఓకే, ఇప్పుడు మనం గూగుల్లోకి పోయి కొన్ని ఎగ్జాంపుల్స్ లీప్ ఇయర్ ప్రోగ్రామ్ సంబంధించిన డేటా తీసుకుందాము. ఓకే, గివ్ సమ్ నాన్ లీప్ ఇయర్స్ ఫర్ టెస్టింగ్.
పర్పస్ ఆఫ్ మై జావా కోడ్ అని ఏదంటే ఇస్తాను, ఇట్లా లైన్ ఇస్తే అదే ఇది ఇచ్చేస్తుందండి. ఓకే, ఎగ్జాంపుల్స్ కావాలి నాకు. గివ్ సమ్ ఎగ్జాంపుల్ నాన్ లీప్ ఇయర్స్ అని చూద్దాం. ఇంతకుముందు వచ్చింది, ఇది కాదు కానీ ఎగ్జాంపుల్ ఇయర్స్ విచ్ ఆర్ నాట్ లీప్ ఇయర్స్. చూద్దాం ఇప్పుడు వస్తుందేమో. ఇక్కడ చూడండి 1800 ఉందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1700 కావచ్చు, 1800 పర్ఫెక్ట్గా ఉంటుంది. 1800 ఉంది. 1800ని నేను ఇక్కడ రన్ చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1800 ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే 1800 4 తోటి డివైడ్ అవుతుందా? 4 4 ద 16, 20 4 5 ద 20. ఓకే, 4 4 ద 16, 450 టైమ్స్ తోటేమో అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. కాబట్టి లీప్ ఇయర్ కావడానికి పాసిబిలిటీ. మరి 100 తోటి డివైడ్ అవుతుందా? అవునా, అవుతుంది కదా. 100 తోటి కూడా 18 టైమ్స్ అవుతుంది. సో ఇంకా పాసిబిలిటీ ఉంది లీప్ ఇయర్కి. కాకపోతే 4 తోటి 100 తోటి డివైడ్ అయినప్పుడు అది 400 తోటి డివైడ్ అయితే మాత్రమే లీప్ ఇయర్. మరి 4 తోటి 100 తోటి అయ్యి 400 తోటి డివైడ్ కాకపోతే అది లీప్ ఇయర్ కాదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 4 తోటి డివైడ్ అవుతుంది, 100 తోటి డివైడ్ అవుతుంది. మరి 400 తోటి చేసినప్పుడు 400 × 4 వచ్చేసి 1600 కాబట్టి ఇంకో 200 రిమైండర్ మిగులుతుంది. కాబట్టి ఇక్కడ 0 అనేది రాదు. కాబట్టి ఎల్స్ బ్లాక్ లకు పోయి ఇది లీప్ ఇయర్ కాదు అని చెప్పేస్తాం. చూడండి, ఇది రన్ చేసి చూపిస్తాను. ఇది నాట్ ఎ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. 4 తోటి డివైడ్ అవుతుంది, 100 తోటి కూడా డివైడ్ అవుతుంది, కానీ 400 తోటి డివైడ్ కాదు, అప్పుడు లీప్ ఇయర్ కాదు. ఓకే, ఇలా ఉంటదండి. ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకి. లీప్ ఇయర్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోండి. లీప్ ఇయర్ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి, నాన్ లీప్ ఇయర్ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి. మీకు ఏవైతే ఇయర్స్ వస్తాయో ఇప్పుడు చూడండి, 1888 లీప్ ఇయర్ అంటున్నారు. మరి కాదా, అవునా కాదా చూద్దాము. ఓకే, రైట్ క్లిక్ చేసి రన్ చేద్దాము. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గూగుల్ నుంచి తీసుకొని రన్ చేసి చూద్దాం. 1888 ఉంది. 4 తో డివైడ్ అవుతుంది అంటే 4 4 ద 16, 28, 7 4 ద 28, 4 2 ద 8 అవుతుంది. ఎంటర్ చేయండి. ఈఎస్ లీప్ ఇయర్ చూడండి, ఖచ్చితంగా వస్తుంది మీకు. ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందండి. రకరకాల ఇన్పుట్స్ తోటి, ఇయర్ ఇన్పుట్స్ తోటి, యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ తోటి నేను చెక్ చేసి కూడా మీకు చూపించాను. ఇది ఖచ్చితంగా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా రాసిన ప్రోగ్రామ్ అండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కోడ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ కాపీ చేసి మీకు ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మీ స్క్రీన్ షాట్ తీసుకుంటున్న తర్వాత మీ మెషిన్ లో మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ నోట్స్ ప్రకారంగా కూడా ఇక్కడ మీకు కోడ్ ఇచ్చేస్తాను. మీకు లేటెస్ట్ గా రాసిన కోడ్ మీకు ఇక్కడ పెట్టేస్తాను. ఇక నోట్స్ లో గురించి కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, అంతే అండి. సో మీకు ప్రాక్టికల్ గా చూపించానండి, ఇది లీప్ ఇయరా కాదా అనేది క్లియర్ గా డయాగ్రామ్ తోటి అన్ని రకాలుగా. ఓకే, డయాగ్రామ్ తో సహా, ఓకే, కోడ్ తో సహా, ఎక్స్ప్లెనేషన్ తో సహా, అన్నితో సహా మీకు ఈ యొక్క ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ మనం ఏదైతే ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగితే మీరు ఒక జావా ప్రోగ్రామ్ రాయండి, ఎందుకు రాయాలంటే అది ఒక ఇయర్ ని లీప్ ఇయరా కాదా చెక్ చేయడానికి రాయాలి అని ఎవరన్నా అడిగితే అప్పుడు మీ ఆన్సర్ ఇలా ఉండాలండి. మీకు ప్రాపర్ లీప్ ఇయర్ గురించి నాలెడ్జ్ ఉండాలి అండ్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్ లో మీరు ఉండాలి ఇంటర్వ్యూర్ కి. అప్పుడు ఇంటర్వ్యూర్ అనేవాడు మీ లాజికల్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు అన్నట్టు. ఓకే, సరే అండి, ఈ సెషన్ కి అయితే ఇంతే. వచ్చే సెషన్ లో కలుద్దాము. ఇంకొక ఏమంటారు జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ తీసుకొని మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా వేరే కూడా వీడియోస్ నేను చాలా చేయబోతున్నానండి. ఈ టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే, నా ఎఫర్ట్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు మంచిగా ఈజీగా అనిపిస్తుంది, ఇతని నుంచి నేను చాలా నేర్చుకుంటాను అని మీరు అనుకుంటే మాకు చాలా మోటివేషన్ ఇస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేసి మీకు చాలా కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఓకే, మినిమం టు మినిమం లైక్ అన్న చేయండి అండి. ఓకే, వట్టి వెళ్ళిపోకుండా వట్టి లైక్ అన్న చేయండి. ఓకే, లేదు నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఈ కోర్ జావా ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటారు కదా, డెవలపర్స్ కావచ్చు, టెస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఓకే, ఎలాంటి ఫీల్డ్ అయినా సరే జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయితే మాత్రం అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో లిస్ట్ ని మీరు షేర్ చేయండి. ఇప్పటివరకు కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను నా టెక్ ఫాక్స్ తెలుగు ఛానల్లో పెట్టేసాను, ప్లేలిస్ట్ సెక్షన్ లో చూసుకోండి. ఓకే, సో ఆ ప్లేలిస్ట్ మీరు షేర్ చేయండి మీ సర్కిల్లో, మీ రిలేటివ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, ఎవరైతే తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్నారో. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. మీ సపోర్ట్ వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. అట్ సేమ్ టైం నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకెక్కువ కంటెంట్ మీకోసం ఎక్కువ సమయం మీకోసం ఏమంటారు స్పెండ్ చేసి మీకు ఇంకా ఎక్కువ కోర్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకోసం నేను పొందుపరుస్తానండి.
సరే అండి, ఈ సెషన్కి అయితే అంతే. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.